దేవుడు నాకేం చేస్తలేడు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను దశభాగం ఇస్తున్నాను, ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను, 3 లేచి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఏమీ చేస్తలేడు అంటే మీకు ఈ వచనం చెప్పాలనుకుంటున్నాను. నేను నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల నుండి బయలుదేరిన మాటలు నేను మార్చుకుని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ప్రభు చెప్పింది అబద్ధమా, నువ్వు మాట్లాడుతున్నది అబద్ధమా? మన మాటలు అబద్ధం కదా, దాన్ని నిజాలుగా మార్చుకోండి. ప్రభువా, నీ నిబంధనలను రద్దుపరచుకున్నావు. నీ నిబంధన ఎలాంటి నిబంధన అనేది నాకు తెలుసు. సకల ఐశ్వర్యము సకల ఆశీర్వాదముతో కూడి ఉన్న నిబంధన ఇది. నువ్వు రద్దుపరచుకొని అన్నావు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటలు నువ్వు మార్చవన్నావు. ఈ రోజు ఆ వాక్యము ప్రకారం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ధనవంతుని, నేను ఐశ్వర్యవంతుని, నేను అభివృద్ధి పొందిన వ్యక్తిని, సకల ఐశ్వర్యము నా జీవితంలోనే నేను చూడాలి, నేను ఆశీర్వాదానికి అర్హుణ్ణి. ఏమవుతుంది? ఏ నిబంధన దేవుడు చేస్తున్నాడో దాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు. అంగీకరించి ప్రభువా, ఆ నిబంధన నా కొరకే చేసావు కదా, ఇదిగో నేను అంగీకరిస్తున్నాను. ఎప్పుడైతే అంగీకరణ ప్రార్థన చేస్తావో నీ జీవితంలో అది నువ్వు చూస్తావు. చెయ్యలేదు, వినలేదు, అవ్వట్లేదు, లేదు 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 అనేది మానేయండి. ఎందుకంటే ఆయన ఏమన్నాడు వాక్యంలో? అన్ని అవును, ఆమేన్. ఆమేన్ అర్థం ఏంటి? అవునా? కరెక్ట్ కదా? ఇప్పుడు సాతాను నీ జీవితంలో ఏదైనా తీసుకొస్తున్నాడా, ఆయనకు నువ్వు చెప్పాల్సింది ఏంది? ఏం చెప్పాలి? అరే, పిచ్చి నిబంధనలు తీసుకురాకరా, వేస్ట్ మాటలు మాతో మాట్లాడకు, మాకు ప్రభు ఎప్పుడో నిబంధన చేస్తున్నాడు. నువ్వు పిచ్చి మాటలు తీసుకొచ్చి ప్రభు చేయడు, నువ్వు ప్రార్థన చేసుకోవు, నువ్వు సంఘానికి వెళ్ళవు, ప్రభు నీకెందుకు చేస్తాడు, ఈ మాటలు వద్దు. ఆయన నిబంధన చేస్తున్నాడు, ఆయన మనిషి కాదు మార్చుకోవడానికి. నేను దాన్ని పాటించకపోయినా నా నిబంధనను రద్దుపరచడం చెప్పాడు. నేను ఆయనను అంగీకరించాను కదా, అంగీకరించిన వెంటనే కమిట్మెంట్ చేసేసాడు, అగ్రిమెంట్ చేసేసాడు, లీగల్ అగ్రిమెంట్. హల్లెలూయా. ఇప్పుడు ఈ లీగల్ అగ్రిమెంట్ మనిషి అయితే మార్చేస్తాడు, నా దేవుడు ఎలా మారుస్తాడు? ఆమేన్. కాబట్టి సాతానా ఆల్రెడీ ఆమేన్ అని ఉంది, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆమెన్ని మార్చలేవు. ఆమేన్. ఇది కదా మనం చేయాల్సిందే, ఇలా కదా మనం మాట్లాడాల్సిందే.